విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ అయితే ఏమీ లేదు, కానీ మిగతా విషయాలన్నీ కూడా చకచకా జరుగుతున్నట్లు తెలిసిపోతుంది. త్రివిక్రమ్ ఆల్రెడీ స్టోరీ రాసేయడం, మిగతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశాడని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ని కూడా లాక్ చేశారని అర్థమైపోతుంది. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ను అనుకుంటున్నారట. వెంకటరమణ టైటిల్కు ట్యాగ్ లైన్గా కేర్ ఆఫ్ ఆనంద నిలయం అని ఫిక్స్ చేశారట. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో సినిమాలు చేశాడు. అయితే అతను డైరెక్టర్ గా మారిన తర్వాత మాత్రం ఎందుకో కలిసి పనిచేసే ఛాన్స్ అయితే తీసుకోలేదు. ఫైనల్ గా ఇద్దరు కలిసి పనిచేసే రోజు అయితే వచ్చేసింది. వెంకీ టైమింగ్ కి త్రివిక్రమ్ డైలాగ్ ప్రేక్షకులను ఆల్రెడీ నవ్వించాయి. అయితే ఇప్పుడు డైరెక్టర్ గా కూడా త్రివిక్రమ్ వెంకటేష్ కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకైతే అందివ్వబోతున్నారు. వెంకటేష్ ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుని ఉన్నాడు. తప్పకుండా గురీజీతో చేస్తున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే తెలుస్తోంది. ఇక వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో అనగానే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ సినిమాకు టైటిల్ గా వెంకటరమణ అని పెట్టడం చూస్తే ఇది మరో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు తరహాలో సెన్సేషనల్ హిట్ సాధించే అవకాశం ఉంది. ఇక వెంకటేష్ తో త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సింది. ఈ సినిమాను త్వరలోనే మొదలుపెట్టి 2026 సమ్మర్కి రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు. వెంకటేష్ 77వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్టు త్రివిక్రమ్ సినిమాల తరహాలోనే ఉంటూ ఈ కాంబినేషన్ స్పెషాలిటీ తెలిపేలా ఎంటర్టైన్మెంట్ డబుల్ అనే రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఈ సినిమా తర్వాతనే ఎన్టీఆర్తో సినిమా చేస్తారని అర్థమవుతుంది.